గోధుమ రవ్వతోని కేక్ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూపిస్తున్నా. ఈ గ్లాస్‌తో ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే గ్లాస్‌తో 1 ½ గ్లాసు షుగర్ తీసుకోవాలి. 1 ½ గ్లాస్ మిల్క్ తీసుకోవాలి. మిల్క్‌ని, షుగర్‌ని, గోధుమ రవ్వని కలిపేసుకొని ఒక 1 అవర్ నానిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మిక్సీ బ్యాటర్‌ని పట్టేసిన తర్వాత అప్పుడు యాలకులు, కొంచెం వంట సోడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మన దగ్గర కేక్ మౌల్డ్ లేకపోతే చిన్న బాక్స్‌లో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దాంట్లో ఈ పేస్ట్ అంతా దాంట్లో వేసేసేయాలి. తర్వాత ఇడ్లీ కుక్కర్‌లో ఒక 45 మినిట్స్ కేక్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో వేసేసుకొని ఆ మౌల్డ్ దీంట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని మనం ప్యాన్ మీద ఇసుక వేసుకొని దాంట్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత దాని మీద పెట్టేసుకొని ఒక మూత దీని మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టేయాలి. ఒక 45 మినిట్స్ అయిన తర్వాత తీసుకుందాం ఫ్రెండ్స్. గోధుమ రవ్వ కేక్ ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. దీని మీద మేము మూత పెట్టేసేసరికి అది పొంగిపోయినట్టు అయిపోయింది ఫ్రెండ్స్. అందుకోసమైనా మూత తీసిన తర్వాత మీకు చూపిస్తున్నా. దానికన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్.